Hello friends, very good morning. Welcome to 15th August Daily Hindu News Analysis. So friends, very important day today. Happy Independence Day to all of you. So friends, let us start with the today's class. ఈ రోజు మనకి ఏంటి అని అంటే కనుక 15th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకుని మనం ఈ క్లాస్లో అనాలిసిస్ అయితే చేద్దామండి. ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే కనుక దాంట్లో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఈ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ నుంచి ఇవాళ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకవేళ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటుంటే కనుక యాజ్ యూజువల్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ద టుడేస్ పీడిఎఫ్. ఎస్. సో ఫ్రెండ్స్, అలాగే ఇండిపెండెన్స్ డే ఆఫర్ యొక్క లాస్ట్ డే ఆఫ్ ద ఆఫర్ ఫ్రెండ్స్ ఈ రోజున August 15th విచ్ ఇస్ అన్ ఇండిపెండెన్స్ డే. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్ టుడే మనం ఏంటంటే ద లాస్ట్ డే ఆఫ్ ద ఫ్లాట్ 20% ఆఫ్ ఈవేళ తోటి మనకి ఏంటంటే ఎండ్ అయిపోతుంది. మొత్తం అన్ని కోర్సెస్ మీద మీరు ఏ కోర్స్ మన యాప్లో తీసుకుందామో అని అనుకున్నా కూడా ప్రతి యాప్ మీద కూడా మీకు ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక మీకు అవైలబుల్ ఉంటుందండి. ఈ యొక్క కోర్సు మీకు వ్యాలిడిటీ వచ్చేసి 15th August వరకు మాత్రమే. దట్ ఈస్ టుడే ఈజ్ ద లాస్ట్ డే. సో కాబట్టి ఎవరైనా కూడా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇఫ్ యూ హ్యావ్ డిటర్మైండ్ నవ్ ఇఫ్ యూర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్ రియల్లీ, సో దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ బికాస్ ఫ్రమ్ టుమారో అగైన్ ద నార్మల్ ప్రైస్ విల్ సో కమ్ అప్. ఒకవేళ మీరు ఆఫర్కి సంబంధించి కానివ్వండి ఇంకేదైనా కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి కానివ్వండి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేస్తారు. ఎస్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం తీసుకుని దాంట్లోంచి మనము ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతోందండి. అండ్ అట్ ద సేమ్ టైం లెట్ us సీ ద అజెండా టుడే. అసలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఏం కవర్ చేయాలి ఇవాళ అనేటువంటి అజెండా చూద్దాము. సో వన్స్ ద అజెండా ఈజ్ క్లియర్ దెన్ వీ విల్ గో ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. 3 more రామ్సర్ వెట్లాండ్ సైట్స్ నౌ ఇన్ ఇండియా టేకింగ్ ఏ టోటల్ టు 85 అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈకాలజీ అనేటువంటి మెయిన్ టాపిక్లో సబ్జెక్ట్లో మనం చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. దాంట్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ దట్ ఈస్ రామ్సర్ సైట్స్. And the second one, acting ED, that is director appointed as a full-time chief. So ఇది మనకి ఏంటి అంటే GS పేపర్ 2 పాలిటీ గవర్నమెంటల్ బాడీస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అని చెప్పేసి కూడా మనం రాసుకోవచ్చు. గవర్నమెంట్ బాడీస్. సో ఓకేనా, గవర్నమెంట్ బాడీస్కి సంబంధించి వాళ్ళ యొక్క చీఫ్స్ అపాయింట్మెంట్ గురించి వాటి గురించి అనమాట. గవర్నమెంట్ బాడీస్. సో యాక్టింగ్ ED డైరెక్టర్ అపాయింటెడ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ చీఫ్. దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్, phase 3 క్లినికల్ ట్రయల్ ఓపెన్స్ ఫర్ ఇండిజీనియస్ డెంగ్యూ వ్యాక్సిన్ అండి. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం స్టడీ చేయాల్సినటువంటి ఆర్టికల్ ఇది మనకి. దెన్ ద నెక్స్ట్ వన్, థాయ్ ప్రైమ్ మినిస్టర్స్ డిస్మిసల్ కుడ్ స్టాల్ ద బిమ్స్టెక్ మీట్, మోదీస్ ప్లాన్ టు ట్రావెల్ టు బ్యాంకాక్. ఇట్ ఈస్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం స్టడీ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. WHO డిక్లేర్స్ మంకీ పాక్స్ యాజ్ ఏ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం స్టడీ చేయాల్సినటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దెన్ నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ స్లిప్ టు 8-month low in July, డెఫిసిట్ వైడెన్స్ టు 23.7%. దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ. GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిపెండెన్స్ ఏ న్యూ ఎరా ఇన్ ద హెల్త్ కేర్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. GS పేపర్ 2 హెల్త్ సెక్టార్ అండర్లో మనకి ఈ టాపిక్ని మనం స్టడీ చేసుకుంటాం. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ ఫర్ మనకి టుడే మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఓకే, నవ్ లెట్ us స్టార్ట్. బట్ బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC, ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ ఆర్ లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ సో హూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, so then definitely to give you an edge in the preparation, so we have a dedicated course for UPSC general studies prelims cum mains అండి. ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. మనం ఇక్కడ ఫీ ఛార్జ్ చేసేటువంటి 30,000 రూపీస్ అండి. ఒకేసారి పే చేయలేమనుకున్నటువంటి వాళ్ళు 5,000 per monthగా కూడా పే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే మనకి ఈ యొక్క ఫీ అనేటువంటిది వ్యాలిడ్ అండి. దట్ ఈస్ టుడే ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫర్. అండ్ ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక
ఈ యొక్క ఆఫర్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి మీకు. సో ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, దట్ మీన్స్ ఓన్లీ వన్స్ యూ ఆర్ పేయింగ్ అండ్ యూ విల్ బి ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్. యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ కోర్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టీంతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి సూటబుల్ కోర్స్లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ లెర్నింగ్, ఆఫ్లైన్ కూడా మన దగ్గర ఉందండి. ఆఫ్లైన్ బ్యాచెస్ యూపీఎస్సీ ఆఫ్లైన్ @వైజాగ్ అయితే కనుక మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ జనరల్ స్టడీస్ ప్లస్ CSAT మనం ఇక్కడ కవర్ చేస్తాం. మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఫ్రెండ్స్. సో దెన్ ఇన్ కేర్ మనకి ఏంటి అంటే కనుక ఆఫ్టర్ డిస్కౌంట్ వీఆర్ గివింగ్ ఇట్ అట్ 35,000 రూపీస్ ఓన్లీ. సో దిస్ ఈజ్ అట్ అన్ EMI ఆఫ్ 5,000 పర్ మంత్గా కూడా మీరు ఏంటి అంటే కనుక పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు, మీరు ఈ ఆఫ్లైన్ కోర్స్లో జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఓకే, డెఫినెట్లీ యూ కెన్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ అండి. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. 3 more Ramsar wetland sites now in India, taking a total to 85. So total మన కంట్రీలో there are some important sites called as wetland sites అంటారండి. వెట్లాండ్ సైట్స్ అంటారనమాట. దీస్ వెట్లాండ్ సైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రామ్సర్ సైట్స్. ఈ యొక్క వెట్లాండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ద కేస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ విషయంలో కానివ్వండి, లేకపోతే కనుక స్పీసీస్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి, సో దీస్ వెట్లాండ్ సైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ యొక్క వెట్లాండ్ సైట్స్ని ఇంపార్టెన్స్ని గుర్తించి మనకి 1971లో రామ్సర్ అనేటువంటి ప్లేస్ ఉందండి ఇరాన్లో. ఇక్కడ ఒక కన్వెన్షన్ అయితే కనుక సైన్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకి సైన్ చేయడం అయితే జరిగిందండి. రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేశారంటే రామ్సర్లో సైన్ చేశారు కాబట్టి ఈ యొక్క కన్వెన్షన్ రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పి సైన్ చేశారు. ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కొన్ని సైట్స్ని రికగ్నైజ్ చేస్తున్నారనమాట. లైక్ యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఎలా అయితే రికగ్నైజ్ చేస్తారో, దట్ ఈస్ హౌ దిస్ రామ్సర్ కన్వెన్షన్ పీపుల్ also recognize దిస్ రామ్సర్ వెట్లాండ్ సైట్స్ని కొన్ని రికగ్నైజ్ చేస్తారు. అండ్ దే ఆర్ నోన్ యాజ్ రామ్సర్ సైట్స్ అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఇండియా ఈ పర్టికులర్ కన్వెన్షన్కి సిగ్నేటరీయా కాదా అంటే ఎస్ అండి, ఇండియా ఆల్సో ఈజ్ ఎ సిగ్నేటరీ ఆఫ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్. 1982లోనే మనము రామ్సర్ కన్వెన్షన్ని మనం కూడా సైన్ చేసాము. మన కంట్రీలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా మనము ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. అకార్డింగ్లీ డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద నెంబర్ ఆఫ్ సైట్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ లైక్ ఫ్రమ్ ద 26 నుంచి ఇనిషియల్గా 26 ఫాలోడ్ బై 59. ఈ రకంగా మనకి ఈ రోజుకి వచ్చేసరికి మనకి ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ ఎడిషన్స్ 85 వెట్లాండ్ సైట్స్ అయితే ఉన్నాయండి. యూ నీడ్ టు బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. రామ్సర్ సైట్స్ అనేటువంటివి మన కంట్రీలో సో దేర్ ఆర్ 85 సైట్స్ ఆర్ దేర్. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా మనం తీసుకుంటే కనుక తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్. తమిళనాడులో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి, విచ్ ఆఫ్ అబౌట్ 18 సైట్స్ అయితే మనకి తమిళనాడులో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద యూపీ. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 10 సైట్స్ ఉన్నాయండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ద రామ్సర్ కన్వెన్షన్ అండ్ రామ్సర్ దీస్ థింగ్స్. నౌ లెట్ us see some important points ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. ద రామ్సర్ Convention. Okay, the Ramsar Convention is an intergovernmental treaty that was adopted on 2nd February 1961. 2nd February 1961లో మనకి ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి దాన్ని సైన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకు ప్రపంచంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి. ఇన్ ద ఇరానియన్ సిటీ ఆఫ్ రామ్సర్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సిటీస్ ఇన్ ఇరాన్. అక్కడ మనకి కన్వెన్షన్ సైన్ చేశారు కాబట్టి దీన్ని మనకి రామ్సర్ కన్వెన్షన్ కూడా మనం పిలుస్తాం అనమాట. దెన్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే వెదర్ ఇండియా ఈజ్ ఇట్ ఏ మెంబర్ ఆర్ నాట్.
India became a signatory of the Ramsar Convention or Wetlands of International Importance in the year 1982. 1982లోనే మనకి రామ్సర్ కన్వెన్షన్ని మనమైతే కనుక సైన్ చేయడం జరిగింది. సైన్ చేసిన తర్వాత నౌ వివర్ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్ అండి. అప్పటి నుంచి మన కంట్రీలో రామ్సర్ సైట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. వాటిని మనము గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే కనుక 3 more new Ramsar sites were recently added to the network, thereby becoming 85 sites in India. సో మన కంట్రీలో రీసెంట్గా మనం తీసుకున్నట్లయితే కనుక 3 న్యూ సైట్స్ని అయితే కనుక యాడ్ చేశారండి. అవి యాడ్ చేసిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఇప్పుడు 85 సైట్స్ అయితే మనకి రామ్సర్ కన్వెన్షన్ అండర్లో మనకి ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నాయన్నమాట. ఏవి లేటెస్ట్ సైట్స్ అని చెప్పేసి మీరు చూసినట్లయితే కనుక సో ద నంజారాయన్ and as well as the Kazuhu Valley Bird Sanctuary which is in Tamil Nadu and as well as the Tawa Reservoir which is in the Madhya Pradesh. Okay, the Nanjarayan and as well as the Kajuhu Valley Bird Sanctuary ఇవి రెండు కూడా మనకి తమిళనాడులో ఉన్నాయి. దెన్ తవా రిజర్వాయర్ ఈజ్ ఇన్ ద మధ్యప్రదేశ్లో ఉందండి మనకి. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాలి. దెన్ ద నెక్స్ట్ అంటే లేటెస్ట్ ఎడిషన్స్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రామ్సర్ సైట్స్ వర్ రీసెంట్లీ యాడెడ్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. అలా కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి అని అంటే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగానే తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్. అండ్ ఎన్ని అని అంటే అరౌండ్ 18 సైట్స్ ఉన్నాయండి. ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ విచ్ ఆర్ 10 సైట్స్ అయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట ఈ యొక్క రామ్సర్ సైట్స్ని. సో మన కంట్రీలో చాలా వెట్లాండ్స్ ఉన్నాయండి, బట్ వాటిల్లో ఓన్లీ 85 మాత్రమే రామ్సర్ కన్వెన్షన్ గుర్తించింది. దట్ ఈస్ నోన్ యాజ్ రామ్సర్ సైట్స్ అని చెప్పేసి అంటారు మనకి. అండ్ ఇండియాస్ రామ్సర్ వెట్లాండ్స్ మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 10% ఆఫ్ ద టోటల్ వెట్లాండ్ ఏరియా ఇన్ ద కంట్రీ అక్రాస్ 18 స్టేట్స్. మన కంట్రీలో మనం తీసుకున్నట్లయితే కనుక 10% ఆఫ్ ద టోటల్ వెట్లాండ్ ఏరియా ఈజ్ నౌ అండర్ ద రామ్సర్ వెట్లాండ్స్ అనమాట. రామ్సర్ కన్వెన్షన్ అండర్లో ఉన్నటువంటి సో ద వెట్లాండ్స్. ద రెస్ట్ అదర్ 90% కూడా వెట్లాండ్సే, బట్ దే వర్ నాట్ యెట్ రికగ్నైజ్డ్ బై దట్ ఆఫ్ ద రామ్సర్ కన్వెన్షన్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసినట్లయితే కనుక ఓకే, దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసినట్లయితే ద యునైటెడ్ కింగ్డమ్ దట్ ఈస్ ద యూకే విచ్ హ్యావ్ అరౌండ్ 175 సైట్స్ ఉన్నాయండి. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద మెక్సికో 142 సైట్స్ ఉన్నాయి మనకి. దీస్ టూ ఆర్ ద స్మాలర్ కంట్రీస్ దాన్ ఇండియా. దే హ్యావ్ ద మోస్ట్ రామ్సర్ సైట్స్. ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక అతి ఎక్కువ రామ్సర్ సైట్స్ వచ్చేసి యూకే యునైటెడ్ కింగ్డమ్లో 175 ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి మెక్సికోలో మనకి 142 రామ్సర్ సైట్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో దెన్ ఒక పర్టికులర్ సైట్ రామ్సర్ సైట్గా డిక్లేర్ చేయాలి అని అంటే కొంత క్రైటీరియాని అయితే కనుక మీట్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రైటీరియా అయితే మనం ఇక్కడ రాసాము. టు బీ ఎ రామ్సర్ సైట్ ఏ వెట్లాండ్ మస్ట్ మీట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 9 criteria that is defined by the Ramsar Convention, such as number 1, supporting the vulnerable, endangered or critically endangered species or the threatened ecological communities. అంటే ఆ పర్టికులర్ వెట్లాండ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటి అని అంటే కనుక ఎయిదర్ వల్నరబుల్ స్పీసీస్ని లేకపోతే కనుక ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ని సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆర్ లేకపోతే థ్రెటెండ్ ఎకలాజికల్ కమ్యూనిటీస్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్లీ సపోర్టింగ్ 20,000 ఆర్ మోర్ వాటర్ బర్డ్స్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక అలాంటి సైట్ని కూడా మనకి ఏంటంటే అలాంటి వెట్లాండ్ని కూడా మనకి ఏంటంటే రామ్సర్ సైట్గా డిక్లేర్ చేయొచ్చు. అండ్ అట్లాగే ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద ఫిష్ అనమాట. సో ఫిష్కి ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్గా కూడా మనకి ఏంటి అంటే ఆ వెట్లాండ్ సైట్ ఉన్నట్లయితే కనుక అప్పుడు కూడా మనం దాన్ని రామ్సర్ సైట్గా డిక్లేర్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ క్రైటీరియాస్ అయితే కనుక మనం ఇక్కడ రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్రైటీరియా. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే అంటారనమాట. వాట్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే? వరల్డ్ వెట్లాండ్స్ డే ఈజ్ సెలిబ్రేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ టు కమామరేట్ ద అడాప్షన్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆన్ 2nd February 1971. సో 1971 2nd February మనం తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వరల్డ్ వెట్లాండ్స్ డే అనేటువంటిది మనం సెలబ్రేట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. ఎందుకంటే 2nd February మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తామండి ఈ యొక్క వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పి. బికాస్ ఆన్ దిస్ పర్టికులర్ డే ఓన్లీ ఇన్ 1971 ద రామ్సర్ కన్వెన్షన్ వాజ్ సైన్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక
వాట్ ఈస్ ద థీమ్ ఏంటి అని అంటే కనుక వెట్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ వెల్ బీయింగ్ ఈజ్ ద థీమ్ విచ్ అండర్స్కోర్స్ ద క్రిటికల్ రోల్ దట్ ద వెట్లాండ్స్ ప్లే ఇన్ ఎన్హాన్సింగ్ అవర్ లైఫ్స్. మన యొక్క లైఫ్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనకి యొక్క వెట్లాండ్స్ ఎంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేటువంటిదే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క థీమ్ని అండర్స్కోర్ చేయడం జరుగుతుందండి. ఓకే, the theme for the World Wetlands Day 2024 is wetlands and as well as the human well-being అంటాము. సో దెన్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ పాయింట్ వరల్డ్ వెట్లాండ్స్ డే మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ టు కమమోరేట్ ద అడాప్షన్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆన్ వెట్లాండ్స్ ఆన్ 2nd February 1971. దట్ ఈస్ నోన్ యాజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే. సో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి చూసాం, వరల్డ్ వెట్లాండ్స్ డే అంటే ఏంటో చూసాము, ఆ థీమ్ చూడడం జరిగింది, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్రైటీరియా ఏంటనే చూసాము, ప్రపంచం మొత్తంలో ఎక్కడ వెట్లాండ్ సైట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి చూడడం జరిగింది. అండ్ మన కంట్రీలో వెట్లాండ్ ఏరియా రామ్సర్ కన్వెన్షన్ అండర్లో ఉన్నటువంటిది ఎంత ఏరియా ఉందని చెప్పి చూడడం. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్స్లో మనకి వెట్లాండ్ సైట్స్ అతి ఎక్కువ ఉన్నాయి, రీసెంట్గా యాడ్ అయినటువంటి వెట్లాండ్ సైట్స్ ఏమేంటి, విత్ దట్ హౌ మెనీ ఇట్ బికేమ్ 85 సైట్స్ అయితే కనుక యాడ్ అయ్యాయని చెప్పాము. వెదర్ ఇండియా రామ్సర్ సైట్కి రామ్సర్ కన్వెన్షన్కి సిగ్నేటరీయా కాదా అని చెప్పి చూసాము. దెన్ ద నెక్స్ట్ ఫైనల్లీ ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఎప్పుడు సైన్ చేశారు అనేటువంటి పాయింట్స్ మనం చూడడం జరిగిందండి. ఎస్, దిస్ ఈజ్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఫర్ షూర్ రామ్సర్ కన్వెన్షన్ మీద మనకి ఒక క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, acting ED Enforcement Directorate Director appointed as a full-time chief. So Rahul Naveen and Rahul Naveen is the acting Enforcement ED Director anamata. Who is the acting ED Director? ఇప్పుడు full-time chief కింద మనకి for a period of 2 years అయితే కనుక అపాయింట్ అయితే చేశారండి. And he is basically the IRS officer, Indian Revenue Service officer, who has been given the additional charge as ED Director in September last year upon the completion of tenure of his predecessor Sanjay Kumar Mishra. He joined the agency as a special director in November 2019. So this is how you should understand. And enforcement directorate కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలండి. సో యూ కెన్ సీ దట్ ఫస్ట్ పాయింట్ చూడండి, అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు మనకి ఇది న్యూస్లో ఉంది అనేటువంటిది కాంటెక్స్ట్ చూద్దాము. ద Rahul Naveen, who is the acting enforcement director, was appointed as the agency's new director for a period of 2 years anamata. So the new full time director kinda manaki enti ante for a period of 2 years manaki appoint cheyadam aithe kanaka jarigindi. And his name is Rahul Naveen and Rahul Naveen is the enforcement director. So general ga UPSC lo manaki enti ante kanaka appointments names aithe kanaka adagarandi, but however the underlying organization edaithe undo dani related facts మీద మనకి ఎక్కువ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా మనకి. సో ద ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మ్ అయింది, ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆర్గనైజేషన్ ఎనీ యాక్ట్ ఉంటే కనుక దేని ద్వారా ఫామ్ అయింది, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఏమేమి యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇలా అడుగుతూ ఉంటారు. మెయిన్స్కి వచ్చేసరికి ఆ పలానా ఆర్గనైజేషన్ గురించి, ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి, ఎందుకు న్యూస్లో ఇష్యూస్ గురించి ఏంటి అనేటువంటివి మనకి అలా అడగడం మెయిన్స్లో అడుగుతారండి. నౌ లెట్ us see some important points with respect to enforcement directorate. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు తీసుకున్నట్లయితే ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బోత్ ఆర్ సేమ్ అండి. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ ఏ డొమెస్టిక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఓకే, ఇట్ ఈస్ ద డొమెస్టిక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట మన కంట్రీలో మనకి. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద ఎకనామిక్ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైటింగ్ ద ఎకనామిక్ క్రైమ్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఈ యొక్క ఎకనామిక్ క్రైమ్స్ని మనకి ఫైట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఓకే, నోడల్ మినిస్ట్రీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం అంటారనమాట. ఇలా 5 డిపార్ట్మెంట్స్ మనకైతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉంటాయి. వాటిల్లో మనకి సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లోకి మనకి యొక్క నోడల్ మినిస్ట్రీ అయితే ఇట్ కమ్స్ అండర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దీని అండర్లో మనకి ఫంక్షన్ చేస్తుంది.
And what was the primary objective? So the primary objective of the Enforcement Directorate is for the enforcement of and implementation of 3 key acts of the government of India. For example, the first one వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. సో ద ఫెమాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పిఎంఎల్ఏ అంటారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండి 2002. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. సో ఈ యొక్క 3 ఇంపార్టెంట్ యాక్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తారు. అంటే వీటికి సంబంధించినటువంటి కేసెస్కి సంబంధించినటువంటి వాటిని ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమ్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్ అండి? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఓకే, ఏం ఇంపార్టెంట్ యాక్ట్స్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ వన్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా 1999. సెకండ్ వన్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దట్ ఈస్ 2002. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. ఈ యొక్క యాక్టివిటీస్ని మనకి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆర్గనైజేషను మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అప్ టిల్ నౌ వీ హ్యావ్ సీన్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ద ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటంటే రామ్సర్ కన్వెన్షన్ గురించి, వెట్లాండ్ సైట్స్ గురించి, ఏవేంటి న్యూలీ యాడెడ్ సైట్స్ ఏవేంటి, ఏ స్టేట్లో ఏ స్టేట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి అనేటువంటి పాయింట్స్ అన్నీ మనం కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి అయితే కనుక మనం మాట్లాడడం అయితే జరిగిందండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ లెట్ us go to that of the third article. Phase 3 clinical trial opens up for the indigenous dengue vaccine అండి. సో there was one important వ్యాక్సిన్ అయితే కనుక ఇండిజినియస్లీ ఏమైతే మన కంట్రీలో డెవలప్ అయితే చేస్తున్నారండి. సో దట్ ఈస్ ద ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెనేషియా PANACA పెనేషియా బయోటెక్ లిమిటెడ్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క న్యూ వ్యాక్సిన్ అయితే కనుక మనకి డెవలప్ చేస్తున్నారు. దాని పేరు ఏంటి అని అంటే కనుక డెంగీ ఆల్ అనేటువంటిది వ్యాక్సిన్ పేరు అండి. డెంగీ ఆల్ అనేటువంటిది వ్యాక్సిన్ పేరు. సో ఇది మనకి ఏంటంటే ఇండిజినియస్లీ డెవలప్డ్ వ్యాక్సిన్ ఇన్ అవర్ కంట్రీ. సో దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ మనకి ఏంటంటే జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయండి. క్లినికల్ ట్రయల్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వ్యాక్సిన్ని ఓవరాల్ అంటే వైడర్ కమ్యూనిటీకి ఇంప్లిమెంట్ చేసే ముందు, మొత్తం అందరికీ పీపుల్కి మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ఏం చేస్తారు అని అంటే కనుక ఏం చేస్తారంటే కనుక మనకి ఏంటి అని అంటే కనుక దట్ విల్ బీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టెడ్ ఆన్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఫస్ట్ సమ్ గ్రూప్ ఆఫ్ హెల్దీ పీపుల్ మీద ముందు ఏంటి అని అంటే కనుక వాటిని ఆ వ్యాక్సిన్స్ని టెస్ట్ చేసి వాళ్ళ యొక్క బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఆ యొక్క వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటివన్నీ మనకి టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ద క్లినికల్ ట్రయల్స్ ఈజ్ ఆల్ అబౌట్. సో ప్రస్తుతానికి ఈ యొక్క డెంగ్యూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వచ్చేసి డెంగీ ఆల్ అనేటువంటిది వ్యాక్సిన్ పేరండి. ఈ యొక్క వ్యాక్సిన్ మనకి ICMR అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెనేషియా బయోటెక్ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అయితే దీనికి సంబంధించి క్యారీ అవుట్ అయితే చేస్తున్నారు. దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి మనకి డెంగీ ఆల్. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అండ్ ద పెనేషియా బయోటెక్ లిమిటెడ్ అనౌన్స్డ్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద ఫస్ట్ phase 3 clinical trial for a dengue vaccine in India. This trial will evaluate the efficacy of the India's indigenous tetravalent dengue vaccine that is known as dengue all. So developed by that of the Panacea Biotech వాళ్ళు డెవలప్ చేసినటువంటి యొక్క డెంగీ ఆల్ అనేటువంటి ఇండిజినియస్లీ డెవలప్డ్ వ్యాక్సిన్ని మనకి అలాంగ్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR వాళ్ళతోటి కలిపి మనకి ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సమ్ అరౌండ్ 200+ ఓకేనా. సో దీంట్లో మనకి ఏంటి అని అంటే చూడండి, 10,000 పార్టిసిపెంట్స్, హెల్దీ పార్టిసిపెంట్స్ అయితే మనకి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. వీళ్ళకి వి విల్ బి అడ్మినిస్ట్రింగ్ ద వ్యాక్సిన్ టు దెమ్ అండ్ వి విల్ సీ ద ఎఫికసీ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆల్ దీస్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ కంప్లీటెడ్ దెన్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ టు దట్ ఆఫ్ ద మార్కెట్ ఆన్ కమర్షియల్ స్కేల్లో మనకి దీని తర్వాత లాంచ్ చేస్తారు. దిస్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ద phase 3 clinical trial opens for indigenous dengue vaccine. Then let's move to that of the next one. Thai Prime Minister dismissal could stall the BIMSTEC meet. The Modi's plan to travel to Bangkok.
సో మనకి ఏంటి అని అంటే కనుక సో సెప్టెంబర్లో మనకి బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సమిట్ అయితే జరగబోతోందండి. ఈ యొక్క బిమ్స్టెక్ సమిట్ వచ్చేసి మనకి థాయిలాండ్ బ్యాంకాక్లో మనకైతే జరుగుతోంది. బట్ కానీ థాయిలాండ్లో సంథింగ్ ఎల్స్ హ్యాస్ హ్యాపెండ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సో థాయిలాండ్ యొక్క సుప్రీం కోర్టు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్, సో దట్ ఈస్ అబౌట్ ద శ్వేతా తవీసిన్ ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ హిస్ పోస్ట్ నుంచి డిస్మిస్ అయితే కనుక చేయడం అయితే జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దెర్ ఈస్ అన్ అన్సర్టెనిటీ ఓవర్ ద conducting of the BIMSTEC summit in this particular country అని మనకి చెప్తున్నారనమాట. సో చూడండి, ద డెసిషన్ ఆఫ్ ద థాయిలాండ్స్ సుప్రీం కోర్ట్ టు డిస్మిస్ ప్రైమ్ మినిస్టర్ శ్వేతా తవీసిన్ ఫ్రమ్ హిజ్ పోస్ట్ ఆన్ వెన్స్డే cast a shadow over the BIMSTEC summit that is to be held in Bangkok next month. Prime Minister Narendra Modi is due to travel to Bangkok for the summit of the BIMSTEC of 7 regional countries on September 4th, including Bangladesh, Bhutan, India, Nepal, Sri Lanka and these things. Escalating violence in the Myanmar, dramatic ouster of Bangladesh Prime Minister of Sri Lanka and upcoming of Bangladesh Sheikh Hasina and the upcoming elections in the presidential elections in Sri Lanka had already raised questions over high-level participation in this summit. With Mohammad Yunus sworn in as the chairperson of the interim government in Dhaka, many have also speculated that Mr. Modi would forge the ties with the new Bangladeshi regime that would attend the BIMSTEC summit. So basically now this is a news analysis point whereby they are saying that ఇప్పుడు ఒక పక్కన మనం చూసినట్లయితే మయన్మార్లో ఇంకా రోహింగ్యాస్ మీదన క్రైసిస్ అనేటువంటిది, వైలెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసి మనం చూసినట్లయితే బంగ్లాదేశ్లో ఆల్రెడీ మనం చూసాం కదండి, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బిన్ ousted and now a new interim government has been formed with the head Mohammad Yunus. And then శ్రీలంకలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద నెక్స్ట్ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనమాట. సో మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు రాబోయేటువంటి బిమ్స్టెక్ సమ్మిట్కి సంబంధించి ఎవరెవరు అటెండ్ అవుతారు అండ్ అలాగే ఇండియా మోదీ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద మొహమ్మద్ యూనూస్ అండ్ స్ట్రెంగ్థెన్ ద రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అని చెప్తున్నారనమాట. విత్ ద హోస్ట్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ గెటింగ్ డిస్మిస్డ్, ఆల్ ఐస్ విల్ బి ఆన్ హౌ సూన్ ద రూలింగ్ కోalition ఇన్ ద థాయిస్ పార్లమెంట్ will replace the caretaker cabinet with a newly selected prime minister and whether the BIMSTEC summit would need to be put off. So BIMSTEC summit అనేటువంటిది whether it will be continued or whether it will be put off అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక అన్సర్టెనిటీగా ఉంది మనకి. Officials said that it was too early to know about BIMSTEC as the development in the Thai court was totally unexpected. This uncertainty would be also affect the Mr. Modi's plan to visit Singapore on his return journey, where officials confirmed to Hindu that he is due to stop over for a bilateral meeting with Singapore Prime Minister Lawrence Wong on September 5th. సో నౌ రిటర్న్, సో ఈ యొక్క బిమ్స్టెక్ సమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో మనకి ఏంటి అని అంటే కనుక సో మిస్టర్ మోదీ విల్ స్టాప్ ఆన్ సింగపూర్ టు మీట్ ద సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ నోన్ యాజ్ ద లారెన్స్ వాంగ్ని మీట్ అవ్వడానికి రిటర్న్లో మనకి ఆగుతారట. అహెడ్ ఆఫ్ దిస్ విజిట్ ద ఇండియా సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ISM 3+3 talks involving foreign finance ministers are scheduled to be held on August 25th. Yes, these are some of the important points and with respect to this particular article. So Thai's prime minister dismissal could stall the BIMSTEC meet. Modi's plan to travel to Bangkok. This is what is the article that is published. Yes, let's move forward to the next article and with respect to next article మనం చూసినట్లయితే WHO that is World Health Organization declares monkeypox as a global public health emergency. mpox or monkeypox అంటారండి. ఈ యొక్క monkeypoxని మనకి WHO వాళ్ళు ఇది ఒక గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అయితే కనుక డిక్లేర్ చేశారనమాట. హియర్ యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్ లైక్ ఎ పర్సన్ హూ హ్యాస్ బిన్ affected by the monkeypox. WHO chief Tedros Adhanom Ghebreyesus on Wednesday declared that monkeypox surge in Africa a global public health emergency. Today the emergency committee met and advised me that in its view the situation constitutes a public health emergency of international concern. I have accepted that particular advice, he said. So ఈ యొక్క WHO యొక్క చీఫ్ వచ్చేసి మనకి టెడ్రాస్ అదనామ్ గెబ్రియాసిస్ అయితే మనకి ఇప్పుడు చెప్తున్నారండి. ఈ యొక్క మంకీపాక్స్ అయితే ఇంక్రీజ్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క మంకీ పాక్స్ కేసెస్ అయితే కనుక పెరిగిపోతున్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ నవ్ ఇట్ ఈస్ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ద గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి. నవ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే,
WHO chief Tedros Adhanom Ghebreyesus declared that monkeypox surge in Africa a global public health emergency అని చెప్పేసి మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దెన్ monkeypox గురించి మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ వైరల్ జూనోటిక్ డిసీజ్ అండి. జూనోటిక్ డిసీజ్ అంటే ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యానిమల్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం అనమాట. జూనోటిక్ డిసీజ్, monkeypox is an example for a zoonotic disease. Zoonotic disease means it basically that disease which is spread from animals to human beings, and it is identified as a pox-like disease among the monkeys, hence it is named as monkeypox. సో జనరల్గా దీన్ని మనకి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీస్లో మనకి దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగిందండి. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని monkeypox అని చెప్పి నేమ్ చేశారనమాట. ఇట్ ఈస్ మెయిన్లీ ఎండమిక్ టు దట్ ఆఫ్ ద నైజీరియా. ఆఫ్రికన్ కంట్రీస్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లో స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ ఎండమిక్ టు దట్ ఆఫ్ ద నైజీరియా, అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద monkeypox వైరస్ విచ్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ ఇన్ ద ఫ్యామిలీ పాక్స్విరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి monkeypox వైరస్ అయితే కనుక మనకి ఈ యొక్క monkeypoxని అయితే కనుక కాజ్ చేస్తుందండి. యానిమల్స్ నోన్ టు బి ద సోర్సెస్ ఆఫ్ monkeypox వైరస్ ఇన్క్లూడ్ లైక్ మంకీస్, ఏప్స్ అండ్ ద ర్యాబిట్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ monkeypox వైరస్, అండ్ ఇవి మనకి ఏంటంటే అక్కడి నుంచి హ్యూమన్ బీయింగ్స్కి కూడా మనకి ఏంటి అని అంటే స్ప్రెడ్ అవుతాయి బికాస్ ఇట్ వాజ్ ఏ జూనోటిక్ డిసీజ్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పాయింట్. క్లియర్ అండి. ఈ యొక్క ఎంపాక్స్ ఆర్ monkeypoxని మనకి పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా మనకైతే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎక్స్పోర్ట్స్ స్లిప్ టు ఏ ఎస్ అండి, ద నెక్స్ట్ క్వశ్చన్ మీరు నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఎక్స్పోర్ట్స్ స్లిప్ టు 8-month లో ఇన్ జూలై, డెఫిసిట్ గాట్ వైడెండ్ 23.7%. సో ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే తగ్గిపోయేటండి. నవ్ వీఆర్ ఫేసింగ్ 8-month లోకి అయితే మనం అయితే పడిపోయాయి ఎక్స్పోర్ట్స్ అయితే కనుక, అండ్ డెఫిసిట్ కూడా మనకి ఏమైంది అని అంటే కనుక ఇట్ హ్యాజ్ రిజల్టెడ్ ఇన్ ద వైడనింగ్ ఆఫ్ అబౌట్ 23.7% మనకి. సో ద డెఫిసిట్ అయితే కనుక వైడన్ అయిపోయింది అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. చూడండి, బ్రేకింగ్ ఏ 3-month స్ట్రీక్ ఆఫ్ ద పాజిటివ్ గ్రోత్, ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూడ్ కాంట్రాక్టెడ్ బై 1.5% ఇన్ జూలై టు $33.98 billion, విచ్ ఈస్ ద లోవెస్ట్ ఇన్ 8 months. అంటే మనము గూడ్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నట్లయితే $33.98 billion మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ అయితే కనుక చేసామండి, విచ్ ఈస్ ద లోవెస్ట్ ఇన్ ద 8 months అనమాట. ఇది పర్ మంత్ జూలైలో చేసినటువంటి ఇండియా నుంచి జరిగినటువంటి ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనమాట ఇది. ఈవెన్ యాజ్ ద ఇంపోర్ట్ బిల్ ఆల్సో రోజ్ బై 7.5% టు $57.5 billion. అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడం అంటే వేరే కంట్రీ నుంచి మనం ఏంటి అని అంటే కనుక కొనుక్కోవడం, ఆ ఇంపోర్ట్ బిల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక 7.5% పెరిగిందట అనేది. $557.5 billion ఇస్ ద మనకి ఇంపోర్ట్ బిల్ అనమాట. సో చూడండి, దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్. మనకి $33.98 billion అనేటువంటిది మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే $57.5 billion అనేటువంటిది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ ద డిఫరెన్స్ ఇస్ అబౌట్ $23.5 billion, విచ్ ఇస్ ద ట్రేడ్ డెఫిసిట్. ఎక్స్పోర్ట్స్ అంటే మనము మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి మనం అమ్మేటువంటిది, ఇంపోర్ట్స్ అంటే కనుక వేరే కంట్రీ నుంచి మనము కొనుక్కునేటువంటివి. ఎక్స్పోర్ట్స్ ఏమయ్యాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గిపోయాయి బై అబౌట్ 1.5% తగ్గిపోయాయి, అండ్ నౌ దేవర్ అట్ అబౌట్ $33.98 billion. ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, ఇంపోర్ట్స్ 7.5% పెరిగి $57.5 billion అయ్యాయి అనమాట. నవ్ యాజ్ ఏ రిజల్ట్ దెర్ ఈస్ హ్యాపెండ్ ఏ డెఫిసిట్ అయితే కనుక మనకు వచ్చింది, విచ్ ఇస్ అబౌట్ $23.5 billion ఇస్ ద డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అనమాట మనకి ఇది. సో సెపరేట్ సీక్వెన్షియల్లీ ఎక్స్పోర్ట్స్ డ్రాప్డ్ 3.5% ఫ్రమ్ జూన్, వైల్ ఇంపోర్ట్స్ గ్రూ బై 2.3%, లీడింగ్ టు అన్ ఆల్మోస్ట్ 12% స్పైక్ ఇన్ ద మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఓవర్ ద ప్రీవియస్ మంత్స్ $21 billion అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. వీళ్ళు ఎవ్రీ మంత్ మనకి డేటా అయితే కనుక పబ్లిష్ చేస్తారు. వీ నీ నాట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో హౌ మచ్ ఆన్ అన్ యావరేజ్ మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఎంత ఉంటుంది మనకి అనేటువంటిది మనకైతే క్లారిటీ అయితే ఉండాలి. ఎస్, లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మా క్లాసెస్ నచ్చుతున్నట్లయితే కనుక ప్లీజ్ డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ సో షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండి. షేర్ ఇట్ ఇన్ ద షేర్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. సో దెన్ ఓన్లీ వీ విల్ కమ్ టు నో. సో ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ హవెవర్ హిందూ న్యూస్ పేపర్ కేవలం 50% మాత్రమే ఉపయోగపడుతుంది. ద రెస్ట్ అదర్ 50% ఆఫ్ ద మనకి
UPSC questions will come from Press Information Bureau, News on AIR, Indian Express, వీటి నుంచి మనకైతే కవర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మనం ఆల్రెడీ మనం ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేసుకుంటున్నాము. ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దెన్ న్యూస్ ఆన్ AIR, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ ఆర్టికల్స్ అన్ని కవర్ చేయడానికి ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే కనుక మనం లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అండి. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ PDFs కూడా మీకు ఇవ్వబడ్డం అయితే కనుక జరుగుతుందండి. సో దట్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే ఆర్గనైజ్ చేస్తామండి. సో దట్ యూ కెన్ డూ ద కోర్స్ కరెక్షన్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఓకే, బికాస్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదు కదా. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనము ఇవ్వడం అయితే కనుక సో జరుగుతుంది. దట్స్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ హోలిస్టిక్గా. మనకి దీనికి మనం కవర్ చేసేటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మనం ఏంటంటే కవర్ చేస్తామండి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50,000 రూపీస్ 50% డిస్కౌంట్గా మనం ఏంటి అంటే దీన్ని 5,000 రూపీస్కే ప్రొవైడ్ అయితే కనుక చేస్తున్నాం అనమాట. ఈ యొక్క 5,000 రూపీస్ కూడా మీకు ఏంటి అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. అంటే యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్ టిల్ యూ రిమైన్ ఇన్ ద UPSC వరల్డ్. యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ఈ యొక్క మీరు తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దెన్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. NCERT ఫౌండేషన్ కోర్స్ కూడా మనం ఏంటంటే లాంచ్ చేసామండి. ఎవరైతే NCERTస్లో వీక్ ఉన్నారో, ఎవరైతే NCERTస్ కవర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ దిస్ డెడికేటెడ్ కోర్స్ ఆఫ్ NCERT ఫౌండేషన్. ఇక్కడ మనము క్లాసెస్ 6th నుంచి 12th వరకు కాంప్రిహెన్సివ్గా మనం కవర్ అయితే కనుక చేస్తాము. ఫ్రెండ్స్, మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం 5,000 రూపీస్కి దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడి మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. Yes friends, clear, right? That's it for today. Now the last article, ఫ్రమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిపెండెన్స్ ఏ న్యూ ఎరా ఇన్ హెల్త్ కేర్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇండియా యొక్క హెల్త్ కేర్ గురించి ఏంటి అని అంటే కనుక మాట్లాడుతున్నారనమాట. సో లైక్ హౌ మీన్ ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ మనకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేటువంటి దాని మీద ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఫ్రీడమ్ ఫ్రమ్ డిపెండెన్సీ లైక్ ఏ న్యూ ఎరా ఇన్ ద హెల్త్ కేర్ అని చెప్పి మనకి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి సంబంధించి చూస్తే ఐ హ్యావ్ రిటర్న్ సమ్ 3 to 4 ఇంపార్టెంట్ పాయింట్స్. సో దిస్ ఆర్టికల్ which is titled Freedom from Dependence, a new era in healthcare, reflects on the India's remarkable progress in the healthcare sector, particularly as the nation celebrates the Independence Day on August 15th. ఏ విధంగా మనకి హెల్త్ సెక్టర్ అనేటువంటిది ఇంప్రూవ్ అయ్యింది అనేటువంటి చెప్తున్నారు. సో దిస్ ఆర్టికల్ ఈస్ హైలైటింగ్ యూ ద ఇండియాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ కంట్రీ డిపెండెంట్ ఆన్ ఫారిన్ నేషన్స్ ఫర్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ టు బికమింగ్ ఏ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఎనీ advanced treatment కావాలి అని అనుకుంటే we are dependent upon the foreign countries, but now the situation has dramatically changed in such a way that India became a global healthcare hub కింద మనకి ఇండియా అయితే మారిపోయింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మనకి చెప్తున్నారండి. అండ్ అలాగనే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ ఆర్టికల్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఇండియాస్ పొజిషన్ యాజ్ ఏ లీడర్ ఇన్ ద మెడికల్ టూరిజం అండ్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ దట్ లై అహెడ్ ఇన్ ఫర్దర్ ఎన్హాన్సింగ్ ద హెల్త్ కేర్ సెక్టర్. సో హెల్త్ కేర్ సిస్టమ్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవేంటి, ఆపర్చునిటీస్ ఏవేంటి అనేటువంటి వాటి మీద కూడా మనకి ఆధార్ ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగిందండి. దిస్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఓవరాల్ మనకి ఏంటి అని అంటే హెల్త్ సెక్టార్ గురించి తీసుకుంటే కనుక ఇంతకుముందు హెల్త్ సెక్టార్ అనేటువంటిది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంతకుముందు మనం ఏంటి అని అంటే కనుక ఎనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి ఇతర దేశాల మీద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఆర్ ద లండన్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. బట్ నౌ ఇండియా ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ గ్లోబల్ health
హెల్త్ హబ్గా మనం ఏంటి అని అంటే కనుక మారిపోయాము అని చెప్పి ఆథర్ మనకి చెప్తున్నారనమాట. బట్ హవెవర్ దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ టు ఫర్దర్ స్ట్రెంగ్తన్ ద హెల్త్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఇంకా హెల్త్ సిస్టమ్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే చెప్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఈ యొక్క ఆర్టికల్ వచ్చేసి దాని గురించే. Yes, so Dr. Preeta Reddy has written this particular article అండి. క్లియర్, జస్ట్ ఒక్కసారి రివిజన్ చేసేసినట్లయితే కనుక మనకి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ వీ టాక్డ్ అబౌట్ ద రామ్సర్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకున్నాము. రామ్సర్ కన్వెన్షన్ ఏంటి, ఎప్పుడు సైన్ చేశారు, ఏ న్యూస్ సైట్స్ మనకి యాడ్ చేశారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్ టాప్ పొజిషన్లో ఉంది, ఫాలోడ్ బై విచ్ స్టేట్స్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఏరియా మనకి వెట్లాండ్ కన్జర్వేషన్ అండర్లో ఉంది, దెన్ ప్రపంచంలో ఏ ఒక్క సైట్స్ మనకి ఏంటంటే టాప్లో ఉన్నాయి కంట్రీస్, దెన్ టు బీ ఎ రామ్సర్ సైట్ వాట్ ఆర్ ద సర్టెన్ క్రైటీరియా దట్ హ్యావ్ బీన్ డిఫైన్డ్, దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు, వాట్ వాజ్ ద థీమ్, ఈ పాయింట్స్ అని మనం డిస్కస్ చేసాం. దెన్ ఫాలోడ్ బై దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మనం మాట్లాడడం జరిగిందండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి న్యూ చీఫ్ని, లైక్ ద ఎగ్జిస్టింగ్ చీఫ్ ఓన్లీ, యాక్టింగ్ డైరెక్టర్ని మనకి న్యూ చీఫ్గా మనకి అపాయింట్ అయితే చేశారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. సో దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, దెన్ అట్ ద సేమ్ టైం దెన్ వీ వెంట్ టు ఏ యాక్ట్స్ని పర్టికులర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసాం. సో దెన్ వీ హ్యావ్ ఏ డెంగ్యూ రిలేటెడ్ వ్యాక్సిన్ గురించి మనం అయితే మాట్లాడామండి. దట్ ఈస్ నోన్ యాజ్ డెంగీ ఆల్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక, సో ఈ యొక్క ఐసీఎంఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెనేషియా బయోటెక్ లిమిటెడ్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ని క్యారీ అవుట్ అయితే చేస్తున్నారు. దాని గురించి మనం చూసాం ఈ పర్టికులర్ ఆర్టికల్లో. దెన్ ఫర్దర్ వీ టాక్డ్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద థాయ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క డిస్మిసల్ అండ్ అట్ ద సేమ్ టైం ద బిమ్స్టెక్ సమిట్ యొక్క హోస్టింగ్ అనేటువంటిది సిన్స్ థాయిలాండ్ కాబట్టి దీని పరిస్థితి ఏంటి అనేటువంటిది స్టిల్ ఇట్ ఈస్ అన్సర్టైన్ అని చెప్పి చూడడం జరిగింది. దెన్ ఎంపాక్స్, దట్ ఈస్ మంకీ పాక్స్ని మనకి WHO వాళ్ళు గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మనకి డిక్లేర్ అయితే కనుక చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ మనీ పాక్స్ గురించి ఏంటి, మంకీ పాక్స్ గురించి ఏంటి అనేటువంటిది మనకి తెలియాలన్నమాట. సో దెన్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే కనుక ద ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ టు 8-month low and they are at $33.8 billion అండి, $33.98 billion ఫర్ ద పీరియడ్ జూలై అయితే కనుక చూస్తున్నాము. అండ్ దీని వలన ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకి ఏంటంటే వైడన్ అయిపోయిందని చెప్పి ఆర్టికల్ మనం డిస్కస్ చేసాం. అండ్ ఫైనల్లీ ద ఎడిటోరియల్ వీ హ్యావ్ సీన్ లైక్ హౌ ద హెల్త్ సెక్టార్ అనేటువంటిది మనకి ఏ విధంగా ఇంతకుముందు ఎలా ఉండేది, నౌ హౌ ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్, ఆ యొక్క సిస్మిక్ షిఫ్ట్ ఏంటి అనేటువంటిది ఆర్టికల్ చూడడం జరిగిందండి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నౌ ఇట్స్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ద టుడేస్ క్వశ్చన్. జస్ట్ ట్రై టు ఆన్సర్ దిస్ particular question. Consider the following statements about Ramsar Convention. It was signed in 1971 in Iran, Ramsar, Iran. India is not a party to this particular convention. Which of the above statements is or are correct? Please try to mention your answer and please try to comment your answer if you know it, and at the same time please like it if you like the video. Yes friends, once again happy Independence Day to all. Let's meet again tomorrow and until then happy learning, all the best, bye bye and